కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లోకి రావడం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెరకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి నీలం మధులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అన్ని విధాల సంక్షేమ ఫలాలను అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. నిర్వహించిన మా నవీన్ గారికి, అదే విధంగా ఇక్కడ 2 సార్లు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మరి 2 సార్లు ఈ ప్రజలకు చిత్తశుద్ధి ఉండి పేద ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఒక్కసారి ఈ 2 సంవత్సరాలలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిరన్నా చెప్పండి. ఇచ్చిరా అక్క, ఇచ్చిరా? ఈ 10 నెలల రేషన్ కార్డులు ఇచ్చిరా? కానీ మా ప్రభుత్వం ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఏం చెప్పినాం ఆ రోజు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఈ రోజు నిర్వహిస్తున్నాం. 6వ గ్యారెంటీ కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రైతు రుణమాఫీ కూడా చేస్తాం. గెలిచిన తర్వాత వారం రోజులకే ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో గ్రామ సభ నిర్వహించి మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం. ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ తీసుకున్నాం. 200 యూనిట్ల కరెంటు గురించి తీసుకున్నామా లేదా? 100 రోజులలో చేసి ఇప్పుడు ఏమన్నా తెచ్చిండా? డిగ్రీ కాలేజ్ కూడా తెస్తానడు ఈ మోనగాడు. తెచ్చిండా? తేలే. ఏమంటుండో గడ చేకుంటే అక్కడ బ్రిడ్జ్ కట్టిండట. చెవుల పువ్వు పెడుతున్నావా? మాకు చెవుల పువ్వు పెడుతున్నావా? హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మేధావులందరూ కూర్చొని కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్న రహదారి పైన ప్రజలకు భవిష్యత్తులో అసౌకర్యం కలగొద్దని చెప్పి భారతదేశంలో అందరికి ఈ హైవే మీద బ్రిడ్జిలు కట్టాలని ఒక నిర్ణయం తీసుకొని కడితే ఈ ప్రభాకర్ రెడ్డి నేను కట్టా అంటాడు, వీడేమో నేను కట్టా అంటాడు. దొంగలు ఏం కట్ట? అరే నువ్వు నిజంగా కట్టింటే ఇక్కడ చేయకుంటే మనం మెదకపోయేటప్పుడు అర్ధగంటకు వస్తారు రైలా కదా. బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదు మునగాడు? బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదు మునగాడు? నేను చెప్తున్నా, నీలమ్మ నన్ను గెలిపేది ఆ బ్రిడ్జ్ కట్టి చూపిస్తాను. నేను ఆ బ్రిడ్జ్ ఎట్లా కట్టాలో చూపిస్తా. కాబట్టి దొంగ మాటలు మాట్లాడే రఘునందన్ రావు మాయలో పడద్దని యువకులకు చెప్తా ఉన్నా. ఇక విద్యార్థులను అయితే మోసం చేసిండు. నేను లైసెన్స్ ఇప్పిస్తా అని చెప్పి లర్నింగ్ లైసెన్స్ ఉంటారు. ప్రభుత్వ బోర్లు పనిచేస్తలేవు, మైనంపల్లి బోర్లే పనిచేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేలైనా మొన్న నా కొడుకుకు మెదక్ నియోజకవర్గంలో ఎన్ని డబ్బులు టీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టినా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి, అదే విధంగా వాళ్ళ కొడుకు కేటీఆర్, అదే వాళ్ళ అల్లుడు హరీష్ రావు ఇంతమంది పగబట్టి ఓడగొడదామన్నా నా కొడుకును ఓడగొట్టలేకపోయారు. అదంతా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఎక్కువ సమయం నా గురించి మాట్లాడితే మరి మా అన్న గురించి ఎప్పుడు మాట్లాడాలని చెప్తా ఉన్నా. ఇంకా 15 రోజులే గడువు ఉంది. ఏ విధంగానైతే మీరు ఆశీర్వదించిర్రో నన్ను, ఇక్కడ నుంచి 2 సార్లు మెదక్ జిల్లా నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 8 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన